ఓకే. వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో 2,000 పోస్టుల భర్తీకి త్వరలో మనకి అప్రూవల్ రాబోతుంది. అంటే దాంట్లో మనకి జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖ ఆ 2,000 పోస్టుల్లో ఉండనున్నాయి. మొత్తం మీద 7,000 పోస్టుల భర్తీకి అయితే మనకి నోటిఫికేషన్లు జారీ అవకాశాలైతే ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే ముందుగా ఈ 5,000 పోస్టుల భర్తీకి సంబంధించి మనకు నిన్న ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చినటువంటి వివరాలు మనం గమనించినట్టయితే ఒకసారి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డైలీ జీకే కరెంట్ అఫైర్స్ అయితే ఈ ఛానల్లో మీకు అప్లోడ్ చేయబడుతున్నాయి, అవి కూడా ఫాలో కండి. ఇక 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్, నోటిఫికేషన్ ఇవ్వనున్న రిక్రూట్మెంట్ బోర్డు అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూడొచ్చు. సో ఒకసారి మనం ఈ పోస్టులు ఏ పోస్టులు భర్తీ చేయబోతున్నారు దీని ద్వారా అంటే మనకి టేబుల్ అయితే ఉంది చూడండి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్లో మనకి 148 వేకెన్సీస్ భర్తీ చేయబోతున్నారు. ఇది ఫస్ట్ ఫేజ్ అప్రూవల్లో. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఆర్లో 14 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ టీజీఎస్పీలో మనకి వచ్చేసి 12 పోస్టులు భర్తీ చేయబోతున్నారు, గమనించండి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఎస్ఏఆర్ సిపిఎల్లో మనకి 3 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఫింగర్ ప్రింట్ బ్యూరోలో 23 పోస్టులు. పోలీస్ కానిస్టేబుల్ సివిల్ వచ్చేసి మనకి 3,697 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ వచ్చేసి మనకి 1,052 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ 24 వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ మనకి 20 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ 7 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇది మనకి ఈ 5,000 పోస్టులు. అదేవిధంగా మరో 2,000 పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ ఈనర్లో మీరు చూడొచ్చు. హోంశాఖలో 7,000 కొలువులు అంటూ ఒక హెడ్డింగ్ మనం చూడొచ్చు. దాంట్లో మనకి 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు రావడం జరిగింది. మరో 2,000 పోస్టుల కోసము వీటిలో ఎస్పీఎఫ్, జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించిన పోస్టులు అయితే ఈ 2,000 పోస్టులలో మనకి ఉండబోతున్నాయి. సో ఒకసారి మనం ఈ నోటిఫికేషన్ మరి ఎప్పుడు రావచ్చు అంటే ఈ 1 వీక్లో మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. స్థానిక క్యాడర్ల వారిగా ఉన్నటువంటి ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అవసరమైన విద్యార్హతల వంటి పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీజీపీ ఈ వివరాలను తక్షణమే రిక్రూట్మెంట్ బోర్డుకు అందజేయాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. ఇక శాఖాపరమైన అవసరాలు, ఆర్థికపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీకి తుది అనుమతులు మంజూరు చేసింది. ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపడంతో ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కాబోతుంది. సో ఇంటర్మీడియట్ అయితే మనకి పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హత ఉంది. డిగ్రీ అయితే మనకి ఎస్ఐ పోస్టుల భర్తీకి ఎలిజిబిలిటీగా ఉంది. సో ఇతర విద్యార్హతలు, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏవైనా ఉంటే మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వచ్చే నోటిఫికేషన్ కోసం అయితే మీరు వెయిట్ చేయండి. దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. రిటర్న్ టెస్ట్కి సంబంధించి జనరల్ స్టడీస్, రీజనింగ్, అర్థమెటిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఖచ్చితంగా డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాక్ జీకే క్వశ్చన్స్ ఈ మన ఛానల్లో కూడా చాలా అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాపర్గా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని రాసుకోండి. ఎవ్రీడే మీకు క్వశ్చన్స్ అయితే ఉంటూ ఉంటాయి. ఒక ఐడియా అయితే వస్తుంది ఏ విధంగా ప్రిపేర్ కావాలి, వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంటుంది. ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.